ఇప్పుడు మనకైతే ధాన్యం తోలకలు అయితే మొదలైనవి. మన 3 రోజుల నుంచి బాగానే తిరిగాం, కానీ ఇవాళ వర్షం. పొద్దున్నే వెళ్ళాలి కానీ వర్షం పడ్డదని ఆగిపోయాం. కానీ అయినా పర్లేదు, వచ్చే వేసేద్దాం అంటాడు. ఎలాగెక్కడ ఉంటుంది, తడిసిపోతాయి, పంపేద్ద గొడవ ఉండదని. అదేం పొంతలోకి వెళ్ళాలి. 100 బత్తాల పైన ఉన్నాయంట. మరి బండి వెళ్తుందో వస్తుందో, ఇవాళ ఏం సినిమా చూపిస్తుందో తెలీదు. ప్రస్తుతంగా అయితే కాట వేయించడానికి వెళ్తున్నాం. ఈ ఆర్బీఐకి వేసినాడు, ముందు కాట వేయించుకుని వెళ్ళాలి. చెప్తున్న ప్రాసెస్, ముందు కాటాకి వెళ్దాం. బండి కాట అయితే వేయించేసాను. ప్రాసెస్ ఏంటంటే, మనం లోడ్ వేసుకొచ్చిన తర్వాత కాట పెడతాం కదా, ఆ కాట పట్టుకెళ్ళి సొసైటీలో ఎత్తే ట్రక్ షీట్ ఇస్తారు. మామూలుగా అయితే మన పవర్లో అయితే ట్రక్ షీట్ ఎక్కడికి వస్తే మనం ఆ మిల్లుకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఏంటంటే, రైతు ఏ మిల్లుకి అయితే కావాలనుకుంటాడో ఆ మిల్లుకి ట్రక్ షీట్ ఇస్తున్నారు. ఇప్పుడు వెళ్ళి లోడ్ చేయించుకొస్తాం. కొంతలోకి వెళ్ళాలి, చూద్దాం సినిమా. ఇక్కడి నుంచి అయితే మనకు కొంత స్టార్టింగ్ పర్లేదు, వెళ్ళిపోద్దాం అనుకుంటున్నాను. ఇంకా లోపలికి వెళ్ళాలంటే అక్కడి నుంచి మట్టి, ఇక్కడి నుంచి కొద్దిగా కంకర, పర్లేదు జారకుండా వెళ్తే సరిపోద్ది. మన పొంతలాంటి చూసారా, పాములు ఎలాగా ఉంటాయి. ఇది రోడ్డుకి అడ్డంగా వచ్చి కదులుతలేదు. అక్కడ వరకు అయితే రాంభద్రపేట వాళ్ళు కంకర వేసుకొని సర్చ్ చేయించుకున్నారు. ఇంక ఈ ఎదరి నుంచి మామూలుగా ఇంకా రైతుల మాటది, మొత్తం బుడదే. బండి ఎటు జాగ్రత్త తెలియదు. ఇక్కడి నుంచి మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. లోడింగ్ అయితే ఎదరే అన్నారు. ఎదరైతే పర్లేదు, లోన్కి వెళ్ళే పొలం అయితే ఇబ్బంది. ఒక్కరోజు ఆరితే మళ్ళీ రేపు పొద్దున్న మామూలుగా తిరిగచ్చు. ఇప్పటికే జారుతుంది ఎంటీ బండి. లోడ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. దిగిపోయి అంత పొంతేమీ కాదు, కానీ ఈ బుడదకి అటు ఇటు బండి జారిపోద్ది అన్నమాట. చూసుకుని జాయిగా వెళ్దాం. ఈ పొంత మాత్రం కరెక్ట్గా వేన కానీ తాటగా కానీ వెళ్ళే ప్లేస్ ఉంటుంది అంతే. ఓ పక్కన పిల్లకాయలు, పక్కన చేలు. ఇదేమో ఇప్పుడే ఆ మూల నుంచి ఈ మూల తిరుగుతుంది. లోడ్ వేసే సిమ్ ఎలాగ ఉంటుందో. ఏళ్ళ కర్మ కాలిపోయింది మనకి. మన వాళ్ళు అయితే ఇంకా ధాన్యం పట్టలేదు, పడుతున్నారు. కంగారు పడిపో వచ్చేయమన్నారు. కొంచెం ఆరిన తర్వాత వచ్చినా బాగుండేమో. ఇప్పుడు ఇంకా మనం బండి తిప్పడానికి ఎలా ఎదరికి వెళ్తున్నాం అన్నమాట. తిప్పడానికి చూడలేదు ఇక్కడ. ఏ దిమ్మ మీదైనా తిప్పుదామంటేనేమో ఈ వర్షానికే దాంట్లో దిగి దువ్వేస్తుందేమో అని ఎదరికి వెళ్తున్నాను, చూస్తున్నాను. ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ తిప్పడమే. ట్రై చేద్దాం. ఈ దిమ్మ మీద ఎదరి చక్రం ఒకటే దిమ్మ మీదకి ఎక్కేలాగా వెనకాల చక్రం రోడ్డు మీద ఉండేలా తిప్పుదాం. మొత్తానికి సాధించాం. వెనకాల చక్రం రోడ్డు మీద పెట్టి జాయిగా వెనక్కి ముందుకి అలా ఏదైనా తిప్పాను. బండి మాత్రం దెమ్మ మీద దిగితే రాదు, మొత్తం జారిపోతుంది. మన వాళ్ళు ఇంకా పట్టలే. ఎప్పుడు పడతారో, ఎప్పుడు వేస్తారో. ఇలా మళ్ళీ వర్షం వచ్చిందంటే సినిమా చీకటి అయిపోతుంది. సగం బత్తలు పట్టారు, ఇంకా సగం పట్టాలి. మనమైతే బండి కొంచెం రోడ్డు కొంచెం పక్కెట్టిన బండి వెళ్ళేలాగా. వాతావరణం మాత్రం ఫుల్గా ముబ్బట్టేసి గాలి తగేసేస్తుంది. వీళ్ళు గుమ్మని పడితే బాగుంటుంది. మొత్తానికి అయితే ఇంకో 4-5 బట్టలు పడితే అయిపోద్ది. మనకి ఇంకా ఆరబెట్టే సినిమా ఏం లేదు. కోసినట్టు ఎత్తేస్తున్నారు. ఈ శివటం అయితే తీసుకోడు, ఎరవలు వెళ్ళాలి. గోడు 5 వస్తాయి. మూతులు ఇటు కొట్టు, మూతులు ఇటు కొట్టు. ఇంక లోడింగ్ అయితే అయిపోవచ్చింది. ఇంకో 4 బత్తలు ఉన్నాయి, అవి వేసేస్తే అయిపోద్ది. పాపం ఈ గడ్డి తాటరు వచ్చి అప్పటికి 20 నిమిషాలు అవుతుంది. మనం బండి తీస్తాను కానీ బండి వెళ్తానికి లేదు. మళ్ళా వెయిట్ చేస్తున్నాడు ఆయన.
కట్ట అయితే నీటికి కట్టేసాం. జాయిగా బండి వదిలేండి. మరి ఇప్పుడు తెలుస్తుంది మనకు అసలు సినిమా ఎక్కడి నుంచి మొదలవుతుంది. అసలు సినిమా వెనకాల మనకు గడ్డి తోట వస్తుంది కదా, అది వచ్చే కొద్ది ధైర్యం వచ్చింది నాకు. ఎందుకని గమ్మున ఎక్కడ నొక్కున సైడ్కి లాగినా దానికి వేసి లాగొచ్చు. మళ్ళీ ఇప్పుడు ఇది ఎక్కడైనా దిగితే ఎక్కడి నుంచి ఆర్డర్ తీసుకురావాలా ఏంటని ఆలోచించాను. ఆల్రెడీ కొద్దిగా గాలి వేస్తుంది కాబట్టి పర్లేదు, ఎంతో కొంత ఆరింది రోడ్డు. మరీ బుడద కింద ఉంటే జారుతుంది, కానీ ఓ మాదిరిగా ఆరితే జాయిగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఎత్తెక్కేస్తే ఇంకా మనకి జారే రోడ్డు మ్యాక్సిమం దాటేసినట్టే. ఇంకొన్నదంతా కొద్దిగా పర్లేదు. ఈ మొత్తం వచ్చేసి 92 సాల్తీలు వచ్చినాయి. 92 సాల్తీలు అంటే దగ్గర 3 టన్నుల 6 గంటలు 3 టన్నులు 7 గంటలు అలా దగ్గరలో వస్తాయి. ఇంకా హైవే ఎక్కే అంతవరకు కూడా కొంచెం మనం జాయిగా వెళ్ళడం మంచిదే. మొత్తానికి జాయిగా పొంత నుంచి రోడ్డు అయితే ఎక్కాము. బండిలో ధాన్యం పడితే డ్రైవర్ సేఫ్ అయిపోతాడు, బండిలో ధాన్యం పడితే రైతు సేఫ్ అయిపోతాడు. బండి మన రోడ్డు ఎక్కితే మన డ్రైవర్ సేఫ్ అయిపోతాం అన్నమాట. ఆ పొంతలోంచి పైకి వచ్చేదాకా మనకు టెన్షను, ధాన్యం లోడ్ అయ్యేంతవరకు రైతుకి టెన్షను. ఇంతకు మ్యాటర్ ఏంటంటే మొత్తం మబ్బు గాలిగా ఉన్న దాంట్లో మనం బండి లోడ్ చేసాం. ఎక్కడ వర్షం వచ్చేద్దాం అనుకున్నాం కానీ ఎక్కడ ఏం రాలేదు. బండి లోడ్ అయిపోయింది, పట్టగప్పేసాం కాబట్టి ఇంకా ఏ రిస్క్ ఉండదు. డైరెక్ట్ మిల్లి కాడికి వెళ్ళిపోతే ఇంకా అన్లోడ్ చేసి అక్కడ చూసుకోవడం. ఇప్పుడు బండి కాటా వేయించేసి కాటా స్లిప్ రైతుకి ఇచ్చేస్తే వెళ్ళి ట్రక్ షీట్ తెస్తాడు. ఈలోపు మనం మిల్లి కాడికి వెళ్ళిపోవచ్చు. మన పార్లు ఎలాగంటే ఆ ట్రక్ షీట్ వచ్చేంతవరకు కూడా మనం ఇక్కడ కాటా దగ్గర ఉండి ఆ ట్రక్ షీట్ ఎక్కడికి వస్తే ఆ మిల్లి కాడికి వెళ్ళేవాళ్ళు. ఒక్కోసారి సైట్లో ఒక బండి కాటా వేయించి ఇచ్చిన తర్వాత కూడా 2-3 గంటలు లేట్ అయిపోయేది. ఇప్పుడు మనకి ట్రక్ షీట్లు గుమ్మడి వస్తున్నాయి, అన్లోడ్ కూడా కొంచెం స్పీడ్గా అవుతుంది. మన వాళ్ళు ధాన్యం గట్టిగా పట్టారు, లేదంటే పచ్చి ధాన్యం వల్ల తెలియదు, కానీ లోడ్ అయితే మాత్రం 15 కేజీలకు 4 టన్నులు వచ్చింది. మిల్లి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడిప్పుడే జాయి చినుకులు మొదలైనవి. ఇక్కడ సినిమా ఏమవుతుందో చూడాలి. టైం కూడా 1 గంట దాటేస్తుంది. చాలా భోజనానికి వెళ్ళిపోయి ఉంటారు. ఏమో ఈ వర్షాలు ఏంటో నాకు అర్థం కాదు. ఇదే మన మిల్లు ఎస్ఆర్కి డైరెక్ట్ కాటా ఎక్కిచ్చేదాం. మనం అనుకున్నట్టుగానే ఎవరికాలు భోజనానికి వెళ్ళిపోయారు. ఇంకెలా పంట కప్పాం కాబట్టి వర్షం పడినా ఏదో ధైర్యంగా అలా పక్కనేసాం. ఈలోపు మనకేమన్నా దొరికితే ఇక్కడ తిన్నాం, లేదంటే ఇంకా అన్లోడ్ అయిన తర్వాతే. లైట్గా చినుకులు పడుతున్నాయి, ట్రాక్టర్ అన్లోడ్ చేస్తున్నారు. అలాగే జట్టోళ్ళు అయితే 3ంటికి వచ్చారు. మన బండి అన్లోడ్ అయ్యే టైం వచ్చేటికి 4 అయిపోయారు. బండి అయితే అన్లోడ్ అయిపోయింది. ముందోసారి కాటా ఎట్టాలి. ఇక్కడ మనం లోడ్ వేసుకొచ్చినాడు, మళ్ళీ ఇక్కడ అన్లోడ్ అయిపోయి మళ్ళీ కాటా ఎట్టుకుంటాం. ఇక్కడ కూడా కాటా చెక్ చేసుకుంటారు. మొత్తానికి అన్లోడ్ అయ్యి ఆ ట్రక్ షీట్ మీద సైన్ చేయించుకుని బయటకు వచ్చినాడికి 4:30 అయ్యింది. ఇక్కడికి వచ్చినాడిగా మా 1 గంట దాటేసిందిలే. పొద్దున్నే వచ్చున్నట్టు అయిపోతున్నాం. మరి వర్షం వల్ల లేట్ అయింది. మొత్తానికి చాలా ఏదో రకంగా ధాన్యం తడవకుండా అయితే మిల్లుకి తీసుకొచ్చాం. ఇప్పుడు ట్రక్ షీట్ అట్టుకెళ్ళి రైతుకి ఎత్తే ఆ రైతు మళ్ళీ సొసైటీలో ఇచ్చుకుంటాడు అన్నమాట. ఇంక ధాన్యం తోలకలు అయితే ఎలాగుంటాయి. మొన్న నుంచి బండి తిరుగుతుంది, కానీ కిరాయిలు అవన్నీ ఏంటంటే బిజినెస్ టైప్ మాట. ఇప్పుడు ఆ కిరాయి వీడియో తీసి పెడుతుంటే ఏదో వాళ్ళ బిజినెస్ లీక్ అయిపోతుంది అన్నట్టుగా ఫీల్ అయ్యే కిరాయిలు అయ్యి. మహారాష్ట్ర అవి అక్కడికి కూడా వెళ్ళామని మన వీడియో తీసి పెట్టుకోవడానికి అయితే అవ్వలేదు. సరే ఇక్కడ నుంచి చూద్దాం వీడియో అయితే ఇంకెక్కడితో సెలవు.